ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు గనక చూసుకున్నట్లయితే కొంచెం నెగెటివ్‌గా కనపడుతోంది. లేదా ఇబ్బందికరంగా కనపడుతోంది. లేదా ప్రతిబంధకాలుగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా ఏది తొందరగా జవలదు మీకు. ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి పనులలో జాప్యం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి జాగ్రత్త. ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనస్పర్ధలు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఆస్తి వివాదాల విషయంలో కానీ, తగాదాల విషయంలో కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. కోర్టులో, పోలీస్ కేసులు మాత్రం వెళ్ళకండి. ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము, ప్రేమించిన వ్యక్తులను దూరం చేసుకోవడము, ఉద్యోగ కార్యాలయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ సమస్యలు కొని తెచ్చుకోవడము లాంటివి కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా గందరగోళమైనటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి. డబ్బులేమో విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. ఈ వారం అంతా కూడా సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడము, రుణాలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అప్పులు చేసి మరీ వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేయడము, గృహాలు కొనుగోలు చేయడము చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని రకాల వ్యాపారాలకి వాటికి అప్పులు చేయడం తప్పులేదు కానీ, దుబారా వస్తువులకి, అనవసరమైన షాపింగ్లకి అప్పులు చేసి క్రెడిట్ కార్డు వాడినట్లయితే రాబోయే రోజులు ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి చాలా మంచి అవకాశాలు అయితే మాత్రం రాబోతున్నాయి. వాటిని సరిగ్గా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. దూర బంధువుల నుంచి చెడు వార్త వినడం కానీ, లేదా కొంతమంది మిమ్మల్ని మోసం చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి.